లైఫ్ చేంజింగ్ రివైవల్ వన్ డే స్పెషల్ ప్రేయర్ మీటింగ్. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. తేదీ ఏప్రిల్ 7 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం రంగరాయ మెడికల్ కాలేజ్ ఆడిటోరియం, ఆపోజిట్ JNTU SP ఆఫీస్ ప్రక్కన, పిఠాపురం రోడ్, కాకినాడ. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారితో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోగోరు వారు మరియు దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్ల కొరకు, ప్రేస్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పింపగోరు వారు సంప్రదించవలసిన నంబర్ 7331157270, 7331157271. Let us learn something about the spiritual success in Christian life. క్రైస్తవ జీవితంలో ఆత్మీయ విజయం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. Joshua 1:7-9, when you read, if you meditate my word, if you follow my word, if you do according to my word, you shall have prosperity, you shall have success. యెహోషువ 1:7-9 చదివినప్పుడు, ఈ వాక్యానుసారంగా నీవు జీవించి, వాక్యాన్ని వెంబడించి, వాక్యాన్ని ప్రకటించి, ఈ వాక్యాన్ని నీవు గైకొనిన యెడల నేను నీకు జయాన్ని ఇస్తానని దేవుడు యెహోషువతో మాట్లాడి ఉన్నారు. God wants us to have spiritual success. దేవుడు ఆత్మీయ విజయం కూడా పొందాలని కోరుతున్నారు. 3 John 2, 3వ యోహాను 2వ వచనంలో, Beloved, I wish above all things that thou mayest prosper and be in health, even as thy soul prospereth. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. It also says about the prosper. ఇది వర్ధిల్లడం గురించి కూడా మాట్లాడుతూ ఉంది. Says about the success. జయము విజయము గురించి మాట్లాడుతూ ఉన్నది. God likes to give you success and prosper. దేవుడు నీకు విజయము వర్ధిల్లత ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. Genesis chapter 1:28, when God made Adam and Madam, that means Eve, and he blessed them, be blessed, be prosper and be fruitful, he said that. దేవుడు ఆదికాండములో 1వ అధ్యాయం 28వ వచనంలో ఆదామును అవ్వను సృష్టించినప్పుడు వారిని ఆశీర్వదించి మీరు విస్తరించండి, బహుగా మీరు ఫలించండి అని దేవుడు దీవించారు. So God's desire is that you should be fruitful and successful and faithful. మీ విశ్వాస జీవితంలో జయం పొంది ఫలించాలి, నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. When you read Judges chapter 6th and 7th chapters, న్యాయాధిపతుల గ్రంథం 6, 7 అధ్యాయాలు మీరు చదివినప్పుడు you will find about Gideon. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం చదివినప్పుడు గిద్యోను గురించి మనం కనుగొనగలం. Who is this Gideon? ఈ గిద్యోను అంటే ఎవరు? This man is a special man. ఈ వ్యక్తి ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి. He was afraid and he went away, but God called him, chose him and gave him victory. ఇతడు భయపడి వెనుక వెళ్ళి దాగుకున్నప్పుడు కూడా దేవుడు ఎన్నుకున్నాడు, అతని ఏర్పాటు చేసుకుని జయం ఇచ్చాడు. Gideon conversed with the Lord. గిద్యోను దేవునితో మాట్లాడిన వ్యక్తిగా ఉన్నాడు. You need to talk to God. You should have a conversation with God. నీవు దేవునితో మాట్లాడాలి, లేక దేవునితో సంభాషించాలి. When you read Judges chapter 6, 11-23, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11 నుండి 23 వరకు మనం చదవచ్చు. Exodus chapter 33 verse 11, నిర్గమకాండం 33:11, Moses spoke to God face to face. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు. You can receive blessings when you live like that. నీవు ఆ విధంగా జీవించినప్పుడు నీవు ఆశీర్వాదాలు పొందగలుగుతావు. The second one, రెండవది, Gideon constructed an altar to the Lord. గిద్యోను దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టి ఉన్నాడు. First of all, he had a conversation with God. మొదటిగా దేవునితో మాట్లాడిన అనుభవం, He obeyed God. దేవునికి లోబడ్డాడు, He heard the message from God. దేవుని వద్ద నుండి సందేశాన్ని విన్నాడు. The second part that he did, రెండవ భాగంగా ఆయన చేసింది, Gideon constructed an altar to the Lord. రెండవదిగా గిద్యోను దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. If you want to have a success నీవు కూడా జయం పొందాలని in ఆశించిన యెడల spiritual matters, ఆత్మీయ విషయాల్లో we need to construct an altar. మనం ఒక బలిపీఠాన్ని కట్టవలసి ఉంది. Not the earthly construction, అది భూ సంబంధమైన నిర్మాణాలు కాదు గాని, not the cement or a concrete construction, అవేవో సిమెంట్ తోనో కాంక్రీట్ తోనో కట్టే భవనాలు కాదు. but prayerfully you should start your prayer altar before the Lord. ప్రార్థన పూర్వకంగా దేవుని ఎదుట ప్రార్థనని బలిపీఠాన్ని నువ్వు కట్టుకోవాలి. You should have a prayer life, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. speaking to God, దేవునితో మాట్లాడుట, spending time with God. దేవునితో సమయం గడుపుట. Then third thing that Gideon did to have a success, ఆ జయం పొందుకోవడానికి మూడవదిగా గిద్యోను చేసినది ఏమనగా, Gideon cast down the altar of Baal. గిద్యోను బయలు యొక్క బలిపీఠాన్ని కూలద్రోశాడు. Why did Gideon cast down the altar of Baal? గిద్యోను ఎందుకు ఆ యొక్క బయలు యొక్క బలిపీఠాన్ని పడద్రోశాడు?
because this is against the Lord. ఎందుకనగా అది ప్రభువుకు విరుద్ధమైనది. Anything that is against the Lord in your life, నీ జీవితంలో దేవునికి విరుద్ధమైనది ఏమున్నప్పటికీ కూడా, it may be pride, అది గర్వం కావచ్చు, laziness, సోమరితనం కావచ్చు, jealousy, అసూయ కావచ్చు, or hatred, ద్వేషము కావచ్చు, unforgiving, క్షమాపణ లేకపోవడం, and gluttony, తిండిబోతుతనం, always having gamblings, ఎప్పుడు చూసినా సరే ఈ పేకాట ఆడటం లేక జూదం ఆడటం, watching filthy movies, చెడ్డ సినిమాలు వాటిని చూడడం, anything that is against your spiritual growth, ఆత్మీయ ఎదుగుదలకు విరుద్ధమైనది ఏదైనప్పటికీ కూడా cast down in Jesus' name. యేసు నామములో వాటిని కూలద్రోయండి. Then you shall have a good success in your spiritual life. అప్పుడు ఆత్మీయ జీవితంలో నీవు మంచి విజయాన్ని పొందుకుంటావు. Some people, they don't like to cast down anything, they want success. కొంతమంది ఇటువంటి వాటిని వేది కూడా కూలద్రోయడం ఇష్టపడరు, కానీ విజయం పొందాలనుకుంటారు. They keep altar of Baal in their life and they want to have a God's blessings. వారు తమ జీవితంలో బయలు యొక్క బలిపీఠాన్ని కలిగి ఉంటారు, దేవుని ఆశీర్వాదాలు కావాలంటారు. The altar of Baal is nothing but keeping something in your heart against the Lord. బలిపీఠం అనగా దేవునికి విరుద్ధమైనది ఏదో నీ హృదయంలో పెట్టుకోవడమే. It may be desired towards woman or man, అది స్త్రీ ఎడల పురుషుని ఎడల మోహమై ఉండొచ్చు, or it may be desired regarding money. లేదా ధనము ఎడల అపేక్ష అయి ఉండొచ్చు. You cannot be a servant to mammon and God. నీవు ఒకవేళ ధనమునకు దేవునికి రెండింటికి కూడా నీవు సేవకునిగా You ఉండలేవు. can serve God or you can serve money. Many people says money makes many things, money make many things. చాలా మంది అంటారు డబ్బు ఉంటే ఎన్నో పనులు చేయొచ్చు అంటారు. Some extent it may be true, but money cannot do all things. కొంతవరకు అది ఒకవేళ నిజం కావచ్చు, కానీ ధనముతో అన్ని పనులు మనం చేయలేం. With your money you can purchase a bed, నీ డబ్బుతో మంచం కొనుక్కోగలవు, but you cannot purchase sleep, కానీ నిద్రను నీవు కొనుక్కోలేవు. a sound sleep. మంచి నిద్రలో నువ్వు కొనుక్కోలేవు. With your money you can buy books, నీకున్న డబ్బుతో నువ్వు పుస్తకాలు కొనగలవు, you can purchase so many books, ఎన్నో రకాల పుస్తకాలు కొనగలవు, but you cannot purchase knowledge. కానీ నీవు జ్ఞానమును కొనలేవు. You cannot purchase knowledge with your money. నీకున్న డబ్బుతో జ్ఞానాన్ని కొనలేవు. You can purchase many instruments with your money, నీకున్న డబ్బుతో ఎన్నో సంగీత వాయిద్యాలు కొనవచ్చు, but you cannot purchase the talent of it. కానీ దాన్ని వాయించే నైపుణ్యతను నువ్వు కొనలేవు. With your money you can buy many medicines, నీకున్నటువంటి డబ్బుతో ఎన్నో మందులు కొనుక్కోగలవు, but with your money you cannot buy good health. నీకున్నటువంటి డబ్బుతో మంచి ఆరోగ్యాన్ని మాత్రం కొనలేవు. So my brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, with money we can do some things, not all things. డబ్బుతో కొన్ని పనులు మాత్రం చేయగలం, అన్ని పనులు చేయగలం అనుకోకూడదు. With your money you can do more sins, డబ్బుతో ఎన్నో పాపాలు చేయగలవు, but you cannot get forgiveness by your money. కానీ నీ డబ్బుతో పాప క్షమాపణ మాత్రం పొందలేవు. Can you go to God and say, God, take this 10,000, forgive my sins? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు ఇదిగో 10,000 తీసుకొని నా పాపాలు క్షమించు అని అడగలమా? That can never happen. అది ఎప్పుడు జరిగేది కాదు. By giving money God will not forgive you. డబ్బు ఇచ్చడం ద్వారా దేవుడు నిన్ను క్షమించడు. But Jesus has done everything, sacrificed on the cross. Because of the love of Jesus we have been forgiven. కానీ యేసు ప్రభువారు యేసు సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్తాన్ని చిందించి ఆయన ప్రేమను బట్టి నిన్ను క్షమిస్తున్నాడు. So anything that is against the Lord, if it is there the altar that is against God, cast it down. దేవునికి విరుద్ధమైనది నీ జీవితంలో ఏదైనా ఒక బలిపీఠంగా నీ జీవితం ఉన్నట్లయితే దాన్ని కూలద్రోయాలి. The fourth one, నాలుగవది, Gideon confirmed the Lord's will in his life. గిద్యోను తన జీవితంలో దేవుని చిత్తాన్ని మాత్రమే ఒప్పుకున్నాడు లేక నిశ్చయతను పొందాడు. He confirmed the Lord's will in his life. తన జీవితంలో దేవుని చిత్తానికి మాత్రమే లోబడ్డాడు. Judges chapter 6, 36 to 40. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 36 నుండి 40 వరకు. Confirmation. అది నిశ్చయత పొందుకోవడం. So many dreams, many visions, many prophecies may come. ఎన్నో కలలు, స్వప్నములు, వాగ్దానాలు, ఎన్నో విషయాలు మీ జీవితం రావచ్చు. Simply don't follow them. వాటిని కేవలం గుడ్డిగా వెంబడించవద్దు. But confirmation you need. దాన్ని నీవు దృఢపరచుకోవాలి, నిశ్చయపరచుకోవాలి. You know, some man will come and say, prophecy, you are going to leave this country and going to America. Somebody may say. ఎవరో ఒకరు వచ్చి అంటారు నీవు ఈ దేశాన్ని విడిచి అమెరికా వెళ్ళబోతున్నావని ఏదో ఒక మాట నీతో చెప్పినట్టయితే You felt, oh, so nice prophecy. అదే చాలా మంచి ప్రవచనం అని నువ్వు అనుకున్నావు. At the end of the day, nothing happened. కానీ చివరికి ఏమీ కూడా నువ్వు పొందుకోలేదు. You will get disappointed. నీవు కృంగిపోయావు. You will get anger on God. ఆ దేవుని మీద నీకు కోపం వస్తున్నప్పుడు No, that's not the way. అది సరైన మార్గం కాదు. Some people may come and say, you are going to get married. కొందరు అంటుంటారు నీకు పెళ్లి అయిపోతుంది అంటారు. Already you are married, you got 2 children. నీకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. But this prophet doesn't know that you got married. నీకు పెళ్ళైందన్న సంగతి ఆ ప్రవక్తకి తెలియదు. Because you are looking young. నువ్వు యవనస్తుడు కనబడుతున్నావు. You are looking like a teenager. నువ్వు ఇంకా యవనుడిగా ఉన్నావు. This prophet, he thought that you are not yet married. ఆ ప్రవక్త ఏమనుకున్నాడు, నిన్ను చూసి నీకు ఇంకా పెళ్లి కాలేదు అనుకున్నాడు. Said that, oh, my daughter, you are going to get married soon. ఓ కుమార్తె, నా కుమార్తె నీకు త్వరగా పెళ్లి వివాహం అవబోతుంది. If the next to you, if your husband is listening to that prayer, the next back line, అదే సమయంలో నీ వెనకాతలే కూర్చొని నీ భర్త ఆ మాటలు వింటున్నాడు అనుకోండి ప్రార్థనలో, he will murmur against God. అప్పుడు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతాడు, సనుగుతాడు. Oh God, what is this? దేవా ఇదేంటి ఇలా జరుగుతుంది? I brought my wife to prayer meeting. నా భార్యని నేను ప్రార్థన కూటానికి తీసుకొచ్చాను. This prophet is saying my wife will
will get married very soon. ఈ ప్రవక్త ఏమంటున్నాడు, నా భార్యకు త్వరగా పెళ్లి అవ్వబోతుందని చెప్తున్నాడు. What about me then? మరి నా సంగతి ఏంటి ఇక్కడ అంటున్నాడు. How she will get married once already she married? ఒకసారి నాతో పెళ్లి అయిపోయిన తర్వాత మరలా ఎలాగో పెళ్లి అవుతుంది ఆవిడికి. There are some people simply bluffing like this. కొంతమంది కేవలం ఇటువంటి వట్టి మాటలు, మాయ మాటలు మాట్లాడుతూ They ఉంటారు. know that if they throw the 4 stones, 1 stone will hit. ఒక 4 రాళ్ళు విసిరితే ఏదో ఒక రాయి తగులుతుంది అన్నట్లుగా చేస్తారు. Don't say lies. అటువంటి అబద్ధాలు చెప్పొద్దు. Be true. సత్యముగా నిజముగా Stand on the word of God. దేవుని వాక్యమును నిలబడి యథార్థంగా Don't ఉండండి. run for prophecies here and there. అక్కడికి ఇక్కడికి ప్రవచనాల కొరకు పరిగెట్టవద్దు. I never run for prophecies. అటువంటి ప్రవచనాల కొరకు నేను ఎప్పుడు పరిగెత్తలేదు. In my life I saw many young people running for prophecy. ఆ జీవితంలో నేను ఎంతో మంది యవనస్తులు ప్రవచనాల కొరకు పరిగెత్తడం చూశాను. When I started ministry, so many others also started ministry. నేను పరిచర్య ప్రారంభించినప్పుడు ఇతరులకు అనేక మంది పరిచర్యలు కూడా ప్రారంభించారు. Always running after that prophet, this prophet. వారు ఎప్పుడు కూడా ఆ ప్రవక్త వెనక ఈ ప్రవక్త వెనక పరిగెత్తారు. They asked me, what happened, Stephen Paul? You are not coming for prophecy? స్టీఫెన్ పాల్ ఎందుకు రావడం లేదు, ఈ ప్రవచనాలు ఎందుకు తీసుకోవడం లేదు వచ్చి? I said, enough prophecies are here. నేను చెప్పాను, నాకు సరిపోయిన ప్రవచనాలు దీంట్లో ఉన్నాయి. So many prophecies, real prophecies are here. ఇదిగో నిజమైనటువంటి ప్రవచనాలు దీనిలో రాయబడి ఉన్నాయి. Hundreds, thousands of promises. వందలాది వేలాది ప్రవచనాలు దీనిలో ఉన్నాయి. If I obey God, నేను దేవునికి లోబడితే God will fulfill his promise in my life. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తారు. I don't want any extra prophecy from anybody. ఎవరి వద్ద నుండి వేరే అధికమైనటువంటి ప్రవచనాలు నాకు అక్కర్లేదు. Bible full of prophecies are here. బైబిల్ గ్రంథంలో నిండుగా వాగ్దానాలతో నింపబడి ఉంది. If I can obey my God, definitely God's promises will come and take over me. నేను దేవునికి లోబడితే నా దేవుని ప్రవచనాలన్నీ కూడా నా జీవితంలో నెరవేరుతాయి. Prophecy in the Bible God can fulfill in my life. నేను దేవుని వెంబడించినప్పుడు దేవుడు నా జీవితంలో వాటిని నెరవేర్చగలడని నమ్ముతున్నాను. Promises of God. దేవుని వాగ్దానాలు. I don't want to run for prophecy here and there. అక్కడికి ఇక్కడికి ప్రవచనాల కొరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. I'll tell you, మీకు చెప్తున్నాను వినండి. those who started ministry with me, they were after prophecies. ఆ దినాల్లో నాతో కలిసి పరిచర్య ప్రారంభించిన వారు ప్రవచనాల వెంబడి వెళ్ళారు. Some of them, they dropped their ministry. వారిలో కొందరు పరిచర్య మానేశారు, Some of them, విడిచిపెట్టారు. they gave up their ministry. వారిలో పరిచర్యను విడిచిపెట్టిన వారు ఉన్నారు. Recently one fellow, I saw that he is working as a mechanic. ఈ మధ్యన ఒక వ్యక్తిని చూసినప్పుడు అతను మెకానిక్ గా పని చేసుకుంటున్నాడు. At the time he was very faster than me. అప్పుడైతే నాకంటే వేగంగా ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Preaching word of God, going here and there. దేవుని వాక్యాన్ని బోధించడం, అక్కడికి ఇక్కడికి వెళ్ళడం. He used to give prophecy to everybody. అందరికి ప్రవచనాలు కూడా ఇస్తూ ఉండేవాడు. One old man came. ఒక వృద్ధుడు వచ్చినప్పుడు Suddenly he gave prophecy to this man. ఆ వ్యక్తికి ఒక ప్రవచనాన్ని వెంటనే ఇచ్చేశాడు. Very soon you are going to get job. నీవు అతి త్వరలో ఉద్యోగాన్ని పొందబోతున్నావు అన్నాడు. Old man said, I am already retired. నేను పదవి విరమణ అయి రిటైర్డ్ I అయిపోయాను, don't want any job. ఇక నాకు ఏ ఉద్యోగం అక్కర్లేదు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, some people are hurried to get prophecy, some people are hurried to give prophecy. కొంతమంది ప్రవచనాలు పొందాలని తొందరపడుతుంటే కొందరు ఇవ్వాలని తొందరపడుతున్నారు. I'll tell you, Bible is full of prophecies. నేను చెప్తున్నాను మీకు, ఈ బైబిల్ గ్రంథం అంతా ప్రవచనాలతో నిండి ఉన్నది. Just trust in God. దేవుని యందు నమ్మిక ఉంచండి, Obey God. దేవునికి లోబడండి. Do these things, God will confirm your prophecy. మీరు ఈ దేవుని వాక్యానుసారంగా ఈ పనులు చేసినట్లయితే దేవుడు మీ ఇచ్చిన ప్రవచనాలు నెరవేరుస్తాడు. That's what Gideon did. అదే గిద్యోను చేశాడు. Gideon did not run after here and there. గిద్యోను ఎక్కడికి అక్కడికి ఎవరి వెంబడి He did not పరిగెత్తలేదు, run after any prophet. ఏ ప్రవక్త వెంబడి పరిగెత్తలేదు. But he knelt down. అతడు మోకరించాడు, He prayed to God. దేవునికి ప్రార్థించాడు. He said, Oh God, are you really calling me? దేవా, నువ్వు నన్ను నిజంగా పిలుస్తున్నావా అని అడిగాడు. Confirm my call upon my life, Lord. నా జీవితం పైన నీ పిలుపును నిశ్చయపరచండి, రూఢిపరచండి అని అడిగాడు. He prayed. ఆ విధంగా ప్రార్థించాడు. God heard his prayer. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. And he confirmed. అతడు దాన్ని నిశ్చయం చేసుకున్నాడు. The next one. తరువాతది, Gideon completed the Lord's will in his life. మరి ఐదవదిగా గిద్యోను తన జీవితంలో దేవుని చిత్తాన్ని పూర్తి చేశాడు, నెరవేర్చాడు. Judges chapter 7 verse 1 to 23. He fulfilled the will of God in his life. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 1 నుంచి 23 వరకు తన జీవితంలో దేవుని చిత్తాన్ని అతడు పూర్తి చేశాడు, నెరవేర్చాడు. To have success, spiritual success, what Gideon did? ఆత్మీయమైన విజయం పొందడానికి గిద్యోను ఏం చేశాడు? First one, Gideon conversed with the Lord. గిద్యోను దేవునితో సంభాషణ కలిగి ఉన్నాడు. The second one, రెండవది, Gideon constructed an altar to the Lord. గిద్యోను దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. The third one, మూడవది, Gideon cast down the altar of the Baal. గిద్యోను బయలు యొక్క బలిపీఠాన్ని పడద్రోశాడు. Fourth one, నాలుగవది, Gideon confirmed the Lord's will. గిద్యోను దేవుని చిత్తాన్ని నిశ్చయించుకున్నాడు. Gideon completed the Lord's will. గిద్యోను దేవుని యొక్క చిత్తాన్ని పూర్తి చేశాడు. గిద్యోనికి ఎలాంటి సక్సెస్ దేవుడు ఇచ్చాడో తెలుసా? చేతిలో ఏమీ లేకుండా గొప్ప విజయాన్ని పొందాడు. ఓ దీపాన్ని, ఓ కుండను తీసుకుని వెళ్ళమన్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు. మరి శత్రువులందరూ కూడా పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకుని వచ్చారు. వీరు వెళ్ళింది మాత్రం ఆయుధాలతో కాకుండా ఒక కుండ, ఒక దివిటి. వాళ్ళందరూ ఆయుధాలతో వస్తున్నారు కదా దేవా అని గిద్యోని అడిగితే ప్రభు అంటాడు, నేను చెప్పిన నువ్వు చేయమని. ఆ కుండలు పగలగొట్టండి నేను చెప్పినప్పుడు అన్నాడు. గిద్యోను బోర వదగానే అందరూ కుండలు పగలగొట్టారు.
300 కుండలు ఒకసారి పగిలితే సౌండ్ ఎలా వస్తుంది చెప్పండి? బాంబ్ బ్లాస్ట్. ఫస్ట్ టైం ఆ ప్రాంతాల్లో ఉన్న జనాలకి ఎప్పుడు బాంబు పగలడం చూడలే. వాళ్ళు యుద్ధానికి వచ్చారు. సాయంకాలం చీకటి టైంలో ఒక్కసారిగా పెద్ద బాంబు పగిలిన శబ్దం. బాంబు పగలగానే కొండల్లో నుండి బయటికి ఏమొచ్చే దివిటీలు, మంట, నిప్పు కనబడింది. అన్య దేశాలు ఎవరైతే ఇజ్రాయెల్ మీదకి వస్తున్నారో వాళ్ళందరికీ పెద్ద బాంబు శబ్దం వినబడింది. తర్వాత చూస్తే ఏం కనబడుతుంది? నిప్పు. అంటే బాంబు పడగానే ఏమొస్తుంది బయటికి? నిప్పు. అంటే దేవుడే బాంబు లేకుండా కొండను దేనిలా చేశాడు? బాంబు శబ్దం చేయగా శత్రు బలం అంతటా అమ్మో వచ్చి పడిపోయారు మనం చంపడానికి అని చెప్పి వాళ్ళ ఆయుధాలు పక్కన పారివేసి మొత్తం పారిపోయారట. వీళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ మిలిటరీ క్యాంపులలో ధనము, రథాలు, యుద్ధ రథాలు, గుర్రాలు, వారికి ఉన్నటువంటి సామగ్రి అంతా వీళ్ళు సొంతమైంది. దేంతో వెళ్ళారు వీరు? కొండ పెద్ద ఖరీదైందా? దివిటి అంటే ఖరీదు లేని వాటితో వెళ్ళి గొప్ప విశ్వాసంతో అద్భుతాలు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు కూడా దేవుని బిడ్డగా నువ్వు దేవుని వాక్యానికి లోబడి బయలుదేరుతాయి. నీ చేతిలో ఏమీ లేకపోయినా, నీ దగ్గర ఉన్నది కొద్దిగా అయినా దేవుడు గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మత గట్టిగా దేవునికి స్తోత్రాలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. So Gideon had nothing in his hand, just a pot in the torch. God gave him great victory. గిద్యోను తన జీవితంలో ఏమీ కలిగి లేకపోయినా ఆ కుండ, ఆ కాగడ మాత్రం తీసుకుని వెళ్ళాడు. దేవుడు గొప్ప విజయాన్ని అతనికి అనుగ్రహించాడు. How he got great victory? అంత గొప్ప విజయం ఎలా పొందుకున్నాడు? He had a great victory over great enemies. శత్రువులపైన గొప్ప విజయం పొందాడు. How he got it? ఎలాగ పొందుకున్నాడు? Just by obeying God. దేవునికి లోబడుట ద్వారా పొందాడు. All these points he did it. ఆ అంశాలన్నీ చేశాడు. And then he went with God. దేవునితో అతను వెళ్ళాడు. God said, I am coming with you. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా వస్తున్నాను. And God comes with us. దేవుడు మనతో వచ్చినట్లయితే, we have nothing in our hands, మన చేతిలో ఏమీ లేనప్పటికీ కూడా, a little in your hand, నీ చేతిలో ఉన్నది చిన్నది, అల్పమైనది, God will give you great victory, great success in your life. దేవుడు నీ జీవితంలో దానితోనే గొప్ప విజయాన్ని, గొప్ప జయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. You may be saying you have nothing in your hand, but go like a Gideon with God's presence. You will have great victory and success in Jesus name. నీ చేతిలో ఏమీ ఈ రోజు లేనప్పటికీ కూడా గిద్యోను వలె దేవునితో, దేవుని సన్నిధితో వెళ్ళినట్లయితే గొప్ప జయాన్ని నీవు నీ జీవితంలో పొందుకోబోతున్నావు. Spiritual success, Gideon got it because he did all these things. ఆత్మీయ విజయాన్ని గిద్యోను పొందుకున్నాడు, ఎందుకనగా వీటన్నిటిని ఆయన చేస్తాడు కనుక. First thing, Gideon conversed with the Lord. మొట్టమొదటిగా గిద్యోను దేవునితో సంభాషించాడు. You need to converse with the Lord. నీవు దేవునితో సంభాషించాలి. With whom are you having conversation? నీవు ఎవరితో నీ మాటలు మాట్లాడుతున్నావు? Many people always have conversation with the worldly people. అనేకులు చాలా సందర్భాల్లో లోకానుసారమైన వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు. Very busy in Facebook. ఫేస్బుక్ లో తీరిక లేకుండా ఉంటారు. Very busy with the worldly book. లోకానుసారమైనటువంటి వాటిలో తీరిక లేకుండా ఉంటారు. Are you busy with the faith book? నీవు విశ్వాస గ్రంథముతో బిజీగా ఉన్నావా? Do you have faith book? నీకు విశ్వాస గ్రంథం ఉందా? It will give you power. ఇది నీకు శక్తిని ఇస్తుంది, Gives you faith. నీకు విశ్వాసం ఇస్తుంది. There is no face here. ఇక్కడ ఎలాంటి ముఖం ఏమీ లేదు. This is a faith book. ఇది విశ్వాసాన్ని ఇచ్చే గ్రంథం. Read it and meditate it. ఈ వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. God will strengthen you. దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. Your Facebook, your WhatsApp, or Viber, anything, use it for your business or your development, for your work, not for simply wasting your time. మీ ఫేస్బుక్ అయినా, వాట్సాప్, వైబర్ ఏదైనా అది మీ వ్యాపారము, పని నిమిత్తం మీకు ఉపయోగం కొరకు వాడుకోవడానికి కానీ సమయాన్ని వృధా చేసుకోవడానికి వాడుకోవద్దు. Quickly, the second thing, Gideon constructed an altar to the Lord. Are you ready to do that? రెండవదిగా గిద్యోను దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ విధంగా కట్టడానికి సిద్ధంగా ఉన్నావా? How many would like to do something for God? ఎంతమంది దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానని సిద్ధంగా ఉన్నారు? Use your talents. మీ తలాంతులు దేవుని కొరకు Use వాడండి. your time for the Lord. మీ సమయాన్ని దేవుని కొరకు వాడండి. Doing God's ministry. దేవుని పరిచర్య చేయుట, Supporting a man of God by sowing your seed in God's work. దేవుని పరిచర్యలో మీ అర్పణలు విత్తుట ద్వారా దేవుని సేవకులకు సహకరించి నిలబడుట. Third thing, immediately Gideon cast down the altar of God. That means anything that is against the Lord, you need to cast down in your life. మూడవదిగా గిద్యోను బలి యొక్క బలిపీఠాన్ని పడద్రోసడానికి, దేవునికి విరుద్ధమైన జీవితంలో ఏమున్నదాన్ని పడద్రోయాలి మీరు. If you don't cast down the things which are against the Lord, those things will keep you away from your success. నీవు దేవునికి విరుద్ధమైన వాటిని నీ జీవితంలో నుండి పారద్రోయకపోతే నీవు జయం పొందకుండా అవి నిన్ను దూరం చేస్తూ ఉంటాయి. దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా సరే దాన్ని మనం విడిచిపెట్టాలి. తర్వాత గిడియోన్ కన్ఫర్మ్డ్ ది లార్డ్స్ విల్. దేవుని చిత్తం కరెక్టా కాదని తెలుసుకుని జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. తర్వాత గిడియోన్ చేసింది కంప్లీటెడ్ లార్డ్స్ విల్. దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. ఎంతమంది మనం ఆ విధంగా చేయాలనుకుంటున్నామో చేతిని పైకెత్తండి. ప్రభా, నా జీవితంలో నీకు ఇష్టం లేని ఏదైనా తొలగించుకొని నీ చిత్తానుసారంగా నిలబడాలని నేను కోరుచున్నాను ప్రభా అన్న బిడ్డలందరూ కూడా గుండె మీద చేపెట్టుకోండి. ఒక చేతిని ప్రభు ఎత్తండి.
Pray as loudly as you can, my brother. ఎంత గట్టిగా ప్రార్థించగలరో స్వరమెత్తి ప్రార్థించండి సహోదరులారా. Praying is the blessing. ప్రార్థించుట ఆశీర్వాదం. Father, తండ్రి touch me. నన్ను తాకుము. Anoint me, God. అభిషేకించుము దేవా. I need your power. నీ శక్తి నాకు కావాలి. I need your anointing. నీ అభిషేకం నాకు కావాలి. Transform my life, నా Lord. జీవితాన్ని రూపాంతరపరచండి తండ్రి. Change me, Jesus. నన్ను మార్చుము యేసు. I want the anointing of God. నాకు దేవుని అభిషేకం కావాలి. Like a Gideon, let me stand upon the word of God. గిద్యోను వలె నేను దేవుని వాక్యంపై నిలబడాలి తండ్రి. Let me not run here and there. నేను అక్కడికి ఇక్కడికి పరిగెత్తే వ్యక్తిగా ఉండకూడదు. Let me listen God's word. నేను దేవుని వాక్యాన్ని వినే వ్యక్తిగా ఉంటాను. Let me meditate God's word. నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను తండ్రి. Let me believe the promises of God. దేవుని వాగ్దానాలను మాత్రమే నేను నమ్ముతాను తండ్రి. Teach me, Father Lord. నాకు నేర్పము తండ్రి. Anoint me, Holy Spirit. అభిషేకించు పరిశుద్ధాత్ముడా. Use me for your glory. నీ మహిమ కొరకు నన్ను వాడుకోనండి. Gideon cast down the altar of Baal. గిద్యోను బలిపీఠాన్ని పడద్రోసినట్లుగా. Teach me how to cast down the things which are against you. నీకు విరుద్ధమైన వాటిని పడద్రోయడం ఎలాగో నాకు నేర్పండి తండ్రి. Remove the pride from my life. నా జీవితంలో గర్వాన్ని తీసివేయండి. Let me not live in pride, Lord. నేను గర్వములో జీవించకుండా సహాయం చేయండి. Lord, let me not be an egoist man. నేను అహంభావిగా ఉండకుండా సహాయం చేయండి. Let me a humble person. నన్ను నేను తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి. Teach me to humble myself before you. నీ ఎదుట నన్ను నేను తగ్గించుకోవడం నాకు నేర్పండి తండ్రి. Fill me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నింపండి. Use me, God. వాడుకొనుము ప్రభువా. Fill me, Jesus. యేసయ్య నన్ను నింపుము తండ్రి. Receive anointing of God. దేవుని ఆశీర్వాదాల అభిషేకాన్ని పొందుకోండి. Fill with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడండి. Father, give them new life. తండ్రి వారికి నూతన జీవితాన్ని ఇవ్వండి. New beginning, Lord. నూతన ఆరంభం దయచేయండి ప్రభువా. Lord, the Bible is full of promises. ప్రభువా నీ బైబిల్ గ్రంథం అంతా వాగ్దానాలతో నింపబడి ఉంది. So many prophecies. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. You will fulfill the promise and prophecy of God in my life. దేవా దేవుని వాగ్దానాలు ప్రవచనాలన్నీ నా జీవితంలో నువ్వు నెరవేరుస్తావు తండ్రి. Let me live for you in Jesus' name. యేసు నామములో నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా. Amen. ఆమేన్. లైఫ్ చేంజింగ్ రివైవల్ వన్ డే స్పెషల్ ప్రేయర్ మీటింగ్ దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. తేదీ ఏప్రిల్ నెల 7వ తేదీ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం రంగరాయ మెడికల్ కాలేజ్ ఆడిటోరియం, ఆపోజిట్ JNTU SP ఆఫీస్ ప్రక్కన, పిఠాపురం రోడ్, కాకినాడ. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారితో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోగోరు వారు మరియు దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్ల కొరకు, ప్రేస్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పింపగోరు వారు సంప్రదించవలసిన నంబర్ 7331157270 7331157271. మరొక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తండ్రి గారి పేరు వెంకటాద్రి గారు. మరి లైఫ్ చేంజర్ రివైవల్ సెంటర్ కు గత 3 వారాలుగా వస్తున్నారు. మరి వీరికి పెరాలసిస్ స్ట్రోక్ తో నడవలేనటువంటి స్థితిలో మరి తీసుకుని వచ్చేటప్పుడు బండి మీద పడుకోబెట్టి తోసుకుంటూ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు వచ్చినప్పుడు దైవజనులు కూడా ప్రార్థన చేశారు. మరి ఈ రోజు దేవుడు అద్భుత కార్యం జరిగించారు. చక్కగా వారికి వారే నడవగలుగుతున్నారు. నడవగలిగేటువంటి శక్తి దేవుడు వారికి ఇచ్చారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇది పెరాసిస్ వచ్చింది సార్ మా పెనిటికి. మరి దాంట్లో మళ్ళీ తల్లో నరాలు కూడా రక్తం గడ్డగట్టేసేసి తలకాయ అంతా మెదడంతా కూడా పలకలేని స్థితిలోకి ఉన్నాడు. కోమాలోకి వెళ్ళిపోయాడు సార్. మేము అసలు ఈయనైతే దక్కుతాడని మేము అనుకోలేదు. అసలు మేము వచ్చేటప్పుడు అయితే ట్యాక్స్ మీద తీసుకొచ్చాం. అసలు ఏమి లేదు, చబాన్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాం. 3 వారాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. 3 వారాల నుంచి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. మరి సంఘంతో చేపించాడు, ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు. మరి పేరాయిలు రాస్తున్నాం మేము. పేరాయిలు రాసిన తర్వాత మరి మా వారు మరి నడుతున్నాడు. అంతకితం నడవలేనివాడు. మరి 3 మనుషులం అయితే ఆయన వెనకాల ఉండేవాళ్ళము. మొన్న తీసుకొచ్చేటప్పుడు కూడా ఈయన చైర్లో ఇక్కడికి తీసుకొచ్చాము. ఇవాళ అయితే తన అంతటా తనే నడిచి వచ్చాడు సార్. మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో మరి దైవజనులు ప్రార్థన వల్ల గొప్ప కార్యం చేశాడు. మరి మాకు ఎంత అబద్ధం కార్యం చేశాడో. వీల్ చైర్లో తీసుకొచ్చారు సార్. ఇంతకుముందు 2 వారాలను, ఇప్పుడేమో నడిచి వచ్చి ఇక్కడ వీల్ చైర్ లో తీసుకొచ్చారు ఈయన్ని. ప్రభు నడిపిస్తున్నందుకు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు భారతి
భారతి. నేను 2 చెవులు బాగా పోటుతోని ఎవరేమని వల్ల నాకు వినిపించేది కాదు. దేవుడికి నేను ఎంతగానో ప్రార్థన చేసుకునేదాన్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సారల్లా ఏదో ఒక మాట చెప్పేవాడు. క్లీన్ చేయాలంటే నాకు భయం వేసేది. అయితే లేదు, నేను ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే నాకు దేవుడు స్వస్థపరుస్తాడు అనేసి నేను నమ్మకంతో ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన నేను పాల్గొన్నాను. ఆ రోజు స్టీఫెన్ పాల్ అయ్య గారు ఎవరి నొప్పితో ఏ బాధతో ఉన్నారో నిల్చోండి ప్రార్థన చేస్తానన్నప్పుడు ప్రార్థన చేశారు. అయితే నాకు ఆ రోజే స్వస్థత వచ్చింది. 2 చెవులు గబ్బుడేసినట్లు అసలు వినిపించే కదా, ఇప్పుడు మంచిగా వినిపిస్తాను. జంట నగర వాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ మీటింగ్ ఏప్రిల్ 9వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు. స్వస్థత, విడుదల, ఆత్మీయ ఉజ్జీవం మరియు జీవితములో మార్పు పొందాలనుకుంటూ ఉన్నారా? అయితే లైఫ్ చేంజింగ్ రివైవల్ మీటింగ్ లో పాల్గొనండి. దైవజనులు PJ స్టీఫెన్ పాల్ గారిచే ఆత్మాభిషేకముతో కూడిన ఆధ్యాత్మిక సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్థలం NRC గార్డెన్, మెట్రో ఎదురుగా, సాగర్ హోటల్ ప్రక్కన, కుకట్పల్లి, హైదరాబాద్. గమనిక: దైవజనులు PJ స్టీఫెన్ పాల్ గారు జరిగిస్తున్న పరిచర్యలకు మరియు మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఈ సభలో దైవజనులను కలుసుకొని నేరుగా మీ అర్పణలు ఇవ్వవచ్చును. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించుము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. నాయనా, నీవు వాగ్దానం చేసి ఉన్నావు. నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాను. నిన్ను గణపరచువాన్ని గణపరుస్తాను. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గణపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. మా చిరునామా PJ Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరీ అపార్ట్మెంట్స్, beside HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000. మరొక చిరునామా PJ Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027. మా ఫోన్ నంబర్స్ 9393117979, 9393117978, 8008777200, 8008777300.